నేను ఫస్ట్ జింగ్ గ్రౌండ్ మనం స్టేడియంలోనే మొత్తం ఫౌండేషన్తో స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు బిహెచ్పివి గ్రౌండ్లో హై క్యాచింగ్లు కానీ ఫీల్డింగ్ ఎక్కువ డాడీ కొట్టేవారు అప్పట్లో. తర్వాత ఇక్కడి నుంచి జింక్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం. కాకపోతే తర్వాత వైజాగ్ టీం అంతా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మధురవాడ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసాం. స్లోగా అకాడమీస్కి ఇక్కడి నుంచి కడప అకాడమీకి వెళ్ళాం. కడప అకాడమీలో 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసాం. కడప అకాడమీ తర్వాత మళ్ళీ విజయనగరం అకాడమీకి వచ్చాం. ఇక్కడ 2 సంవత్సరాలు. కాకపోతే వీటన్నిటికట్లా మా డాడీ రోల్ ఎంత ఉందో దాని గురించి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి అంటే నేనే ఒక పనిగా పెట్టుకొని ఇవన్నీ చేసేది. ఒకవేళ అతను ఇవన్నీ చేయకపోయి ఉంటే నాలాంటి క్రికెటర్ వచ్చేవాడు కాదు. అండ్ నేను ఇంత ఇంట్రెస్ట్ కూడా చూపించేవాడిని. ఎందుకంటే చిన్నప్పుడు జస్ట్ సరదాగా ఆడడానికి వస్తాము. ఎవరు అంత ప్రొఫెషనల్గా పెట్టుకొని రారు. కానీ మా ఫాదర్ నాలో ఆ టాలెంట్ని గుర్తించి ముందుకు పట్టుకెళ్ళడం జరిగింది. అతను అంత శ్రద్ధగా తీసుకెళ్లారు కాబట్టి నేను ఈరోజు ఇంత డిసిప్లైన్డ్గా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు యూత్ కానీ ఈరోజు జనరేషన్ కానీ చూడొచ్చు ఎంత ఫాస్ట్గా ఉన్నారో. కానీ ఒక డిసిప్లైన్డ్గా ఒక హార్డ్ వర్కింగ్ క్రికెటర్గా ఎదుగుతున్నానంటే మాత్రం దానికి మా డాడీ కారణం. చిన్నప్పుడు నేను చూస్తూ వచ్చాను అది. సో దాని నెక్స్ట్ ఆపర్చునిటీ ఫస్ట్ ఐపీఎల్లో ఆపర్చునిటీ వచ్చింది. ఐపీఎల్లో మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ సంవత్సరం నాకు ఛాన్సెస్ రాలేదు, వెయిట్ చేశాను. సెకండ్ సంవత్సరం ఛాన్సెస్ వచ్చినాయి. దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ రాగానే ఇండియా కాల్అప్ వచ్చింది. తర్వాత ఇంజురీస్ వచ్చినాయి. అంటే ఒకసారి సక్సెస్ చూస్తున్నాం, ఒకసారి ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. ఇంజురీస్ వల్ల మళ్ళీ వెనక్కి రావడం అవుతుంది. కాకపోతే కాన్స్టెంట్గా ఏంటంటే పాజిటివ్గా ఉండడం అనేది ఒకటి నేర్చుకున్నాను. మైండ్ సెట్ అనేది మనం మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుంటే అంత ముందుకు వెళ్తాము, దేనికి వెనకబడకూడదు అనేది. ఎందుకంటే మన వైజాగ్ నుంచి సో అండ్ సో ప్లేయర్ మనల్ని ఇప్పుడు ముంబైకి సచిన్ టెండూల్కర్ ఎలా ఉన్నారో, లేకపోతే రాహుల్ ద్రావిడ్ బెంగళూరుకి ఎలా ఉన్నారో, అలా మనకి ఒక సర్టెన్ ప్లేస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది నేను అవ్వాలని అనుకుంటున్నాను వైజాగ్ నుంచి. అండ్ మన వైజాగ్ నుంచి ఇంకొక నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక 10 మంది, ఒక 20 మంది క్రికెట్ ఆడడానికి వచ్చి నాలా ఆడాలని అనుకుంటే దానికన్నా మించిన హ్యాపీనెస్ నాకు ఉండదు. అండ్ మా ఫాదర్ కూడా. ఇప్పుడు తెలుగులో కవర్లో తిలకవర్మ మీరు నెంబర్ 1 పొజిషన్లో ఫ్యూచర్లో వచ్చే యంగ్స్టర్స్కి ఏ విధంగా కష్టపడాలని చెప్తున్నాను. నేను తిలకవర్మ మాట్లాడినప్పుడు కూడా ఇదే అనుకున్నాను. ఎందుకంటే ఆంధ్ర నుంచి హైదరాబాద్ నుంచి చాలా యంగ్ టాలెంట్ ఉంది. కాకపోతే అది బయటికి రావాలంటే మాలాంటి ప్లేయర్స్ బయటకు వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే చాలా మంచి ప్లేయర్స్ వస్తారు. అప్పుడు మన హైదరాబాద్ ఆంధ్ర నుంచి కూడా తప్పకుండా ప్లేయర్లు వస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మేము ఆడగలమని చూపిస్తే మనం ఎందుకు ఆడలేమని మన ఆంధ్ర నుంచి హైదరాబాద్ నుంచి అనుకుంటారు. అదే ఒక స్ఫూర్తిగా మారి ప్లేయర్లు అనేది ముందుకు పుష్ చేయడానికి ట్రై చేస్తారు. సో అది అవ్వాలి అంటే నేను తిలకవర్మ లాంటి ప్లేయర్లు ఇంకా మంచిగా ఆడి మంచిగా వరల్డ్ కప్లు ఆడి గెలిపిస్తుంటే మంచి ప్లేయర్లు అనేది వస్తూ ఉంటారండి. మన ఇండియన్ టీం నుంచి మనకి బాగా సపోర్ట్గా లేకపోతే మీరంటూ ఒక ఫేవర్గా ఉన్న క్రికెట్ మీకు ఫేవర్గా అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలనిపిస్తే కేఎల్ రాహుల్తో మాట్లాడతాను. ఎందుకంటే అతను నాకు మంచి గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అతను ఎక్స్పీరియన్స్ ఉన్నది. అన్నీ నేను నా స్టేజ్లో ఉన్నప్పుడు అన్నీ చూశారు కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ దగ్గర ఏదైనా సజెషన్స్ తీసుకోవడం అనేది నాకు ఇష్టం. సో అందుకే నేను కేఎల్ రాహుల్తో మాట్లాడతాను. మీకు ఫ్యూచర్లో ఐపీఎల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఐపీఎల్ అనేది ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఎవ్రీ యంగ్స్టర్. ఇప్పుడు అనేది ఒక పునాది అనేది చెప్పాలి. ఇక్కడి నుంచి డామినేట్ చేస్తూ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ టీంని గెలిపిస్తూ ఐపీఎల్ కప్ గెలవాలనేది ఒక కోరిక. అదొకటి హైదరాబాద్ టీంకి మనం అందిస్తే ఇంకా మంచి స్ఫూర్తితో మంచి ప్లేయర్లు వస్తారు. అదే నా కోరిక. చీఫ్ సెలెక్టర్ అగాట్ ఉన్నారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని పబ్లిక్గానే ఆయన చెప్పారు. ఫ్యూచర్లో నెంబర్ 1 స్టార్ తెచ్చుకున్నారు. అవునండి, నేను చూసాను. ఆయన చెప్పిన నేను చూసాను. ఒక ప్లేయర్గా మేనేజ్మెంట్ బ్యాక్ చేస్తుందంటే మనం ఇంకొంత కాన్ఫిడెన్స్ ఆడతాము. సో అదే అవుతుందండి. ఇండియన్ క్రికెట్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు వరకు అదే చెప్తున్నానండి. ఎందుకంటే ఒక ముంబై క్రికెట్లో సచిన్ టెండూల్కర్ సార్ ఎలా ఉన్నారో, ఒక బెంగళూరుకి రాహుల్ ద్రావిడ్ సార్ ఎలా ఉన్నారో, అలా మన ఆంధ్రాకి అంత సూపర్ స్టార్ లేరు. సో అది నేను కానీ తిలకవర్మ కానీ మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా అచీవ్ చేసి ఇంకా, ఎందుకంటే మేము ఇంకా యంగ్ స్టేజ్లో ఉన్నాం, 23-24 ఇయర్స్లో ఉన్నాం. ఒక 10 years ఏజ్ కెరియర్ ఉంటుంది. సో మేము ఎంత బాగా ఆడి మేము ఎంత బాగా మంచి లెవెల్లో రిప్రజెంట్ చేస్తే మన ప్లేయర్స్కి అంత స్ఫూర్తి ఉంటుంది. మమ్మల్ని చూసి ఇంకో 10 మంది వస్తారు, ఇంకో 20 మంది ఆడాలని అనుకుంటారు. ఎందుకు నితీష్ ఆడుతున్నట్టు తిలకవర్మ ఆడుతాం, మనం ఎందుకు ఆడలేమని అనుకుంటారు. కాబట్టి ఆ స్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్తే మాత్రం తప్పకుండా మంచి ప్లేయర్స్ వస్తారు. ఇప్పటికీ ఏపీఎల్ అయినా అవ్వచ్చు, మన తెలంగాణ క్రికెట్ లీగ్ అయినా అవ్వచ్చు, లీగ్ స్టార్ట్ చేశారు. మంచి మంచి ప్లేయర్స్ వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు డెఫినెట్లీ
2-3 ఇయర్స్లో మంచి ప్లేయర్స్ ఆంధ్ర నుంచి కూడా పిక్ అవుతారు. సార్ మీరు ఎప్పుడైనా అనుకున్నారు ఈ స్థాయికి రాగలుగుతాము? అనుకోవడం అంటే ఎర్లీ ఏజ్లో అనుకోలేదండి, కానీ ఒకసారి మా ఫాదర్ పడిన కష్టం అనేది చూసిన తర్వాత నేను ఏది ఏమైనా కానీ ఆ స్టేజ్కి వెళ్ళాలని అనుకున్నాను. నేను ఇంకా చెప్పలేను ఇంకా ఆ స్టేజ్లో ఉన్నానో లేదో, కానీ నా వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ అవ్వాలనేది నా కోరిక. అది చేయాలంటే ఎంత డిసిప్లిన్గా ఉండాలో, ఎంత హార్డ్ వర్క్ చేయాలో అవన్నీ చేస్తాను. మా ఫాదర్ని ప్రౌడ్ చేయాలని అనుకుంటున్నాను అంతే.